అండి ఈ సంక్రాంతి బరిలో బాలయ్య బాబు గారు డాకు మహారాజ్ వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుందండి? డాకు మహారాజ్ అంటే వరుసగా ఆయన హ్యాట్రిక్ అనుకుంటున్నా. ఎందుకంటే బాలకృష్ణ గారి క్రేజ్ టీజర్కే విశాఖపట్నంలోనూ వైజాగ్లోనూ పెద్ద కటౌట్ పెట్టినాడు భయ్య. అంత క్రేజ్ ఈ ఏజ్లో 50 years దాటిన హీరోగా 50 years దాటిన ఆయన. ఇంతవరకు అమితాబ్ బచ్చన్ అయ్యారు, మోహన్ బాబు అయ్యారు 50 years, కానీ ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నారు. ఒక బాలకృష్ణ గారు ఇంకా హీరోగా కంటిన్యూ అవుతున్నారు. 50 years అయినా హీరోగా కంటిన్యూ అవుతున్నారంటే చాలా గ్రేటు. బాలకృష్ణ గారి క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని అనుకుంటున్నాను. రామ్ చరణ్ గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు వీళ్ళు ముగ్గురు వస్తున్నారు. ముగ్గురు సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నా. నేను పక్కా వెంకటేష్ ఫ్యాన్ని. అయినా బాలకృష్ణ గారు ఈ మధ్య చేసిన సేవలు కానీ, ఆయన ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు ఆదుకుంటున్నారు, చిన్నపిల్లలు అందరు. ఆయన హృదయం చాలా పసి హృదయం కాబట్టి ఆయన సినిమాలు ప్రతిదీ ఆడాలి. ఆయన సినిమాలు ఆడితేనే ఆయన ఆర్థికంగా మెరుగవుతారు, అందరికీ హెల్ప్ అని చేస్తానని నా అభిప్రాయం భయ్య. ఓకే, చూసామన్నా రిలీజ్ అయిన గ్లిమ్స్లో అసలు వండర్ఫుల్. అసలు అంటే బాబీ గారే అన్నారు డూపుని పెట్టి చేయాల్సిన షాట్ బాలయ్య బాబు గారు వచ్చి చలిలో చేశారని. ఈ ఏజ్లో కూడా చేశారంటే ఆయన డెడికేషన్ మన పెద్ద ఎన్టీఆర్ గారి నుంచి వచ్చింది అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ మొత్తం వంశంలో మన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎక్కడ డూప్ లేకుండా చేస్తారని విన్నాము. ఇప్పుడు RRRలో ఆయన మొత్తం సీన్ ఉంటుంది కదా, లాగడం మొత్తం డూప్ లేకుండా బాలకృష్ణ గారు కూడా చేశారు. వాళ్ళ మొత్తం కంటిన్యూ అయిందని అనుకుంటున్నాను నేను. ఓకే, ఈసారి బాలయ్య బాబు గారు అంటే పండక్కి నరకబోతున్నారా చరిత్రని? 100%. ఎందుకంటే టూ షేడ్స్లో కనపడుతున్నారు టీజర్లో మన బాలకృష్ణ గారు. ఎందుకంటే ఒకటి మ్యాన్షన్ హౌస్ బాక్స్ ఒకటి తీసుకుని వచ్చారు, దాంట్లో మొత్తం కత్తులు, మొత్తం మళ్ళీ డాకుగా గుర్రం మీద ఒక బ్లాక్ మాస్క్ వేసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని 100% విజువల్ పరంగా చాలా బాగుంది. వేటికోటే కొత్త డైరెక్టర్స్కి అవకాశం ఇస్తే మనకు విజువల్గా చాలా బాగుంది అనేది. ఎందుకంటే బాలకృష్ణ గారు తలుచుకుంటే రాజమౌళి గారు చేయొచ్చు, శంకర్ గారు చేయొచ్చు, కానీ ఆయన బాబీ గారు లాంటి కొత్త యంగ్ డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చారు. బాబీ గారు కూడా ఇప్పటికీ మంచిగా ఆయన సినిమాలు అన్నీ బాగా ఆడాయి. జైలవకుశ కానీ, వెంకీ మామ కానీ, మొన్న రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య, ఇది కూడా బాగా ఆడబోతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్.